సో ఈ సెషన్లో కొన్ని ఎగ్జామ్షన్స్ ఉన్నాయండి. అంటే నో ఆర్టికల్ ఎక్కడ వాడకూడదు, ఆర్టికల్ని ఎక్కడ ఒమిట్ చేయాలి అనే విషయంలో ఈ కేసెస్ కూడా మనం పాటించాలి. మీల్స్ అండ్ ఫుడ్ ఐటమ్స్ గురించి మాట్లాడుతున్నప్పుడు, లాంగ్వేజెస్ అండ్ సబ్జెక్ట్స్ గురించి మాట్లాడుతున్నప్పుడు, అలానే కలర్స్ గురించి మాట్లాడుతున్నప్పుడు మనము ఆర్టికల్స్ అనేవి ఏ ఆర్టికల్ ఏ కానీ యాన్ కానీ దా కానీ ఏమీ వాడకూడదు. కానీ మనం చూడండి, యూసేజ్ మనకు తెలిసి ఉండాలి. వాడకూడదని కాదు. మళ్ళీ దానికి చూద్దాం, కొన్ని ఎగ్జాంపుల్స్ చూస్తే మనం ఎక్కడ వాడాలి, ఎక్కడ వాడకూడదో చూద్దాము. సో వెన్ టాకింగ్ అబౌట్ మీల్స్ అండ్ ఫుడ్ ఐటమ్స్, ఫర్ ఎగ్జాంపుల్ లంచ్, డిన్నర్ ఆర్ ఆల్ మీల్స్. ఓకే, food items like pizza, something like that. Okay, when we are talking about lunch and dinner, we do not use any article, a కానీ an కానీ da కానీ మనం ఎలాంటి ఆర్టికల్ ఉపయోగించము. But there is a case when we are talking particularly about a food item that was prepared by someone. Okay, చాలా బాగుంది, చాలా టేస్టీగా ఉంది అన్న సెన్స్లో మాట్లాడుతున్నప్పుడు పర్టికులర్గా ఒక ఫుడ్ ఐటమ్ చూడండి. ఎగ్జాంపుల్, the pizza prepared by my mother is very good. Okay, the pizza prepared by my mother, ఇక్కడ పర్టికులర్గా మా అమ్మగారి చేత తయారు చేయబడిన పిజ్జా అది ఏదైతే ఉందో దాని గురించి మాట్లాడుతున్నాం. సో ఇక్కడ ద పిజ్జా అని రావచ్చు. ఓకే, తప్పులేదు. కానీ జనరల్గా మనం పిజ్జా, ఓకే, ఐ ఆర్డర్డ్ పిజ్జా అంతే. ఐ ఆర్డర్డ్ ఏ పిజ్జా, ద పిజ్జా అండ్ అట్లా ఏముండదు. ఐ ఆర్డర్డ్ పిజ్జా అంతే. వీఆర్ గోయింగ్ ఫర్ లంచ్, we are going to dinner, we are going to lunch. Okay, the pizza prepared by my mother. Okay, ఈ సెన్స్లో మనము దా అనేది ఉపయోగించకూడదు ఇక్కడ. కానీ ఇక్కడ పర్టికులర్గా ఏదైనా ఫుడ్ ఐటమ్ గురించి మాట్లాడుతున్నప్పుడు మనం ఉపయోగించవచ్చు. నౌ వెన్ వీఆర్ టాకింగ్ అబౌట్ లాంగ్వేజెస్ అండ్ సబ్జెక్ట్స్, ఫర్ ఎగ్జాంపుల్ తెలుగు, హిందీ, ఇంగ్లీష్ ఆర్ ఆల్ లాంగ్వేజెస్. ఓకే, ఫిజిక్స్, ఓకే, like biology, social. When we are talking about subjects, we do not use any article. We do not use any article, a kani, an kani, da kani. Okay, I love Telugu. Okay, Telugu is the language of Andhra Pradesh. That's it. Okay, kani పర్టికులర్గా ఏదైనా ఒక సబ్జెక్ట్, ఒక వ్యక్తికి సంబంధించిన నాలెడ్జ్ని గురించి మాట్లాడుతున్నప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ ద ఇంగ్లీష్ ఆఫ్ విలియం షేక్స్పియర్. ఓకే, ద ఇంగ్లీష్ ఎందుకనంటే మనం ఇక్కడ పర్టికులర్గా షేక్స్పియర్కి సంబంధించిన ఇంగ్లీష్ గురించి మాట్లాడుతున్నాం. ద ఇంగ్లీష్ ఆఫ్ విలియం షేక్స్పియర్, అప్పుడు ఇక్కడ ద వాడాలి. అంతేగాని ద తెలుగు, ద హిందీ, ద ఇంగ్లీష్, ద ఫిజిక్స్ అట్లా వాడకూడదు అనమాట. ఈ ఒమిషన్ ఆఫ్ ఆర్టికల్స్లో లాస్ట్ కాన్సెప్ట్ కలర్స్ గురించి మాట్లాడుతున్నప్పుడు, లైక్ ఎనీ కలర్, టేక్ ఫర్ ఎగ్జాంపుల్ బ్లూ, రెడ్, బ్లాక్, వైట్. ఓకే, వైట్, సంథింగ్ లైక్ దట్. యు టేక్ ఎనీ కలర్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ దిస్ బోర్డ్ ఈజ్ వైట్, అంతే. దిస్ బోర్డ్ ఈజ్ వైట్, అంతకు మించి మనం ఏం వాడము. ఇంకా దిస్ బోర్డ్ ఈజ్ ఏ వైట్, దిస్ బోర్డ్ ఈజ్ ద వైట్ అట్లా ఏం వాడరు. ఓకే, దిస్ బోర్డ్ ఈజ్ వైట్, అంతకు మించి ఇంకేం వాడకూడదు. అది మిగతా వాడితే తప్పైపోతుంది. కానీ దిస్ ఈజ్ ఏ వైట్ బోర్డ్, దిస్ ఈజ్ ఏ వైట్ బోర్డ్. ఇక్కడ చూడండి, మళ్ళీ ఇక్కడ మనం ఏ వాడాము. దిస్ ఈజ్ ఏ వైట్ బోర్డ్ అంటే ఏంటంటే చాలా బోర్డ్స్ ఉంటాయి. ఆ బోర్డ్స్లో ఇదొక వైట్ బోర్డ్ అండ్ వైట్ బోర్డ్ అట్లా ఆ సెన్స్లో. కానీ దిస్ బోర్డ్ ఈజ్ వైట్. మనం ఇక్కడ ఈ సెన్స్లో మనం కలర్ని స్ట్రెస్ చేస్తున్నాము. ఇక్కడ మనం దిస్ బోర్డ్ ఈజ్ వైట్ అన్నప్పుడు మనము ఆ కలర్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడుతున్నాము. దిస్ ఈజ్ వైట్, దిస్ ఈజ్ వైట్. ఓకే, దిస్ బోర్డ్ ఈజ్ వైట్ అంటే మనం అక్కడ ఏం చేస్తున్నాము, ఆ కలర్ పాయింట్ ఆఫ్ వ్యూ, కలర్ గురించే మాట్లాడుతున్నాం. కాబట్టి మనం ఏం ఆర్టికల్ ఉపయోగించకూడదు. కానీ ఇక్కడ అట్లా కాదు. దిస్ ఈజ్ ఏ వైట్ బోర్డ్, మనం ఇక్కడ బోర్డ్ గురించి మాట్లాడుతున్నాము. మన స్ట్రెస్ ఇక్కడ బోర్డు గురించి ఉంది. ఆ బోర్డ్, దిస్ ఈజ్ ఏ రెడ్ బోర్డ్, దిస్ ఈజ్ ఏ వైట్ బోర్డ్ అట్లా చాలా ఉండొచ్చు. బట్ ఇక్కడ మన స్ట్రెస్ వైట్ బోర్డ్ అంటే అవుట్ ఆఫ్ మెనీ బోర్డ్స్ దిస్ ఈజ్ వన్ బోర్డ్. అవుట్ ఆఫ్ మెనీ బోర్డ్స్ దిస్ ఈజ్ one board. Okay, with this we have come to end of this session. Articles అనే కాన్సెప్ట్, మనం ఆర్టికల్ ఎక్కడ ఉపయోగించాలి, ఎలా ఉపయోగించాలి, ఏ అనే ఆర్టికల్ ఎక్కడ ఉపయోగించాలి, అండ్ ద తర్వాత వాటి యొక్క యూసేజెస్ ఏంటి, టైప్స్ ఏంటి, ఎగ్జంప్షన్స్ ఏంటి, ఇవన్నీ నేర్చుకున్నాము. తర్వాత ఒమిషన్ ఆఫ్ ఆర్టికల్, ఎక్కడ ఆర్టికల్ ఉపయోగించాలి, ఎక్కడ ఉపయోగించకూడదు, ఇవన్నీ మీకు బాగా అర్థమైనవి అని ఆశిస్తున్నాను. సో ఇఫ్ యూ లైక్ ద
subject, if you like the video, please do share, subscribe, and and tell your friends. Okay, thank you. Let us meet in the coming session.